హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్ కు స్వాగతం. ఈ రోజు అయితే వర్షం అనేది తగ్గింది. కొంచెం వాతావరణం పొడి పొడిగా ఉంది. రోజు మధ్యాహ్నం పొడిగా ఉంటుంది, నైట్ వర్షం పడుతుంది. డాబా అంతా పచ్చిగా ఉంది. అలాగే తోట నిండా కూరగాయలు ఉన్నాయి. మరి ఇప్పుడైతే కొంచెం వర్షం పడతలేదు కదా, ఎండ గిట వస్తుంది. చూస్తురు కదా, లైట్ గా ఎండ వస్తుంది. అలాగే తోట అయితే పచ్చదనంతో కలకలలాడుతుంది. ఇంకా ఆ కలకలలాడే తోటలో కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు తెంపేసుకుందాం. ఇంకా తోటలో అయితే క్యాబేజీ రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం ఈ రోజు తోటలో క్యాబేజీ హార్వెస్ట్ చేయడం. చూడండి, మంచి ఫ్రెష్ గా ఉంది క్యాబేజీ అయితే. ఇక చూడండి, లేత చక్కటి క్యాబేజీ అనమాట. ఇంకా ఈ ఒక్క క్యాబేజీ సరిపోదు కదా, ఇంకొకటి గిట తెంపుకుందాం రండి. ఇక్కడ ఉంది ఇంకొక క్యాబేజీ. ఎందుకంటే ఒక్క క్యాబేజీ సరిపోదు మనకి, ఏవైనా రెండు తెంపుకోవాలి. ఇక చూడండి, ఇట్లా 2 క్యాబేజీలు అయితే తెంపుకున్నాము. అలాగే ఇక్కడ కాలీఫ్లవర్స్ గిట్ ఉన్నాయి. కాలీఫ్లవర్స్ గిట 2 తెంపుకుందాము. చూడండి, చక్కగా కాలీఫ్లవర్ గిట ఎంత బాగా వచ్చిందో. ఇంకా కాలీఫ్లవర్ గిట ఇంకొకటి తెంపుకుందాము. ఇంకా ఇక్కడ గిట ఒక కాలీఫ్లవర్ ఉంది. ఈ కాలీఫ్లవర్ గిట తెంపుకుందాం. నేను ఎప్పుడు తెంపినప్పుడల్లా 2 కాలీఫ్లవర్లు తెంపుతా చూడండి. ఎందుకంటే 2 కాలీఫ్లవర్లు అయితేనే సరిపోతాయి. అలాగే 2 క్యాబేజీలు గిట తెంపుకున్నా. చూడండి, 2 క్యాబేజీలు 2 కాలీఫ్లవర్లు మన తోటలో అయితే చక్కగా నేను తెంపుకున్నా. ఇంకా తోటలో అక్కడక్కడ బీరకాయలు ఉన్నాయి. ఇవన్నీ నాటు బీరకాయలే, చిన్న సైజు ఉన్నాయి చూడండి. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం నాటు బీరకాయలు పెట్టుకున్నా కదా, ఇట్లా చిన్న సైజు ఉంటాయి అన్నమాట నాటు బీరకాయలు. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది బీరకాయ. ఇంకా తోటలో అక్కడక్కడ టమాటాలు ఉన్నాయి. టమాటాలు అయితే తగ్గిపోయినాయి. ఇంతకుముందు కేజీల కొద్దే వచ్చినాయి. మళ్ళీ కొత్తగా పెట్టుకున్నా చెట్లన్నీ. ఇక చూడండి, ఇట్లా కొత్తగా పెట్టుకున్నా అన్నమాట. ఎందుకంటే మనకు పంట ఓతితో పంట ఉండాలి కదా, అందుకనే మళ్ళీ కొత్తగా పెట్టుకున్నా. ఇంకా ఇక్కడ పింక్ కలర్ చెర్రీ టమాటా ఉన్నాయి. ఇవి గిట తెంపుకుందాం. ఇక్కడైతే టమాటా చెట్టు చూడండి, కిచెన్ వేస్ట్ లోనే పడి మొలిచిందనమాట. ఇక చూడండి ఎంత పచ్చగా ఉందో. అంటే ఈ కూలర్ ట్రే కొత్తగా పెట్టుకున్నా. అయితే ఇందులో అంతా కిచెన్ వేస్ట్ నింపి ఈ ఆర్నమెంటల్ మిర్చి పెట్టిన. చూడండి, ఆర్నమెంటల్ మిర్చి పెట్టిన. అయితే కిచెన్ వేస్ట్ నింపిన కదా, ఆ కిచెన్ వేస్ట్ లో ఈ టమాటా మొక్కలు వచ్చి ఇట్లా మంచిగా కాపునిస్తున్నాయి చూడండి. మొక్క గిట పచ్చదనంతో ఉంది. అయితే నారు మొలిస్తే నేను పీకేయలేదు, అట్లే ఉంచిన. ఇంకా మంచిగా ఇట్లా టమాటాలు వస్తున్నాయి చూడండి. ఒక్కొక్కసారి మనం వేయకుండానే ఇట్లా వస్తాయి అన్నమాట. ఇక నేను పెట్టుకున్న ఆర్నమెంటల్ మిర్చి మాత్రం అందులోనే ఉన్నాయి చూడండి, చిన్నగా. కాకపోతే 1-2 మిర్చి అయితే వచ్చినాయి. ఇక చూడండి, అక్కడ ఇక్కడ 2-3 మిరపకాయలు అయితే వచ్చినాయి. ఇక్కడ గిట దూరంగా ఉన్నాయి చూడండి టమాటాలు, మంచిగా ఉన్నాయి అన్నమాట. వీటితో పచ్చడి చేస్తే బాగుంటది. గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడండి, ఇలా కనిపిస్తలేవు. ఇక్కడ చామగడ్డ మొక్కలు ఉన్నాయి కదా అందులో. ఇంకా ఇక్కడ గిట ఉన్నాయి టమాటాలు. ఇంకా ఇక్కడ గిట ఉన్నాయి టమాటాలు. ఈ టమాటా మొక్క మీద మొత్తం బచ్చల కూర చెట్టు తీగ వారింది. ఇక చెట్టును వంపేసింది చూడండి, టమాటా చెట్టును. టమాటా చెట్టుకు సపోర్ట్ తీసుకొని ఇట్లా బచ్చల కూర మంచిగా వచ్చింది. ఇంకా ఇక్కడ గిట చూడండి, గుత్తి గుత్తి చెర్రీ టమాటో ఎంత బాగుందో చూడండి. గ్రేప్స్ మాదిరే, మనం ఇట్లే తినేయొచ్చు చూడండి. ఇక్కడ ఒక టమాటా. ఇంకా ఇక్కడ గిట ఉన్నాయి. పోవడానికి వస్తలేదు, ఈ ఏరియా మొత్తం చెట్లతోటే నిండిపోయింది. మిద్దె తోట చిన్నగా, మొక్కలు ఎక్కువ అనమాట మా తోటలో. ఇక్కడ గిట ఒక టమాటా. ఇక్కడ గిట చెర్రీ టమాటా గుత్తి గుత్తి అనమాట. ఇక చూడండి, కరివేపాకు చెట్లు కిచెన్ వేస్ట్ లో మొలిచిపోయింది అనమాట ఇది.
ఇంకా మంచిగా గుత్తులు గుత్తులు వస్తున్నాయి. ఇంకా ఇక్కడైతే గుత్తులు గుత్తులు చెర్రీ టమాటో, బిగ్ చెర్రీ టమాటో ఇంచుమించు కేజీ పైనే ఇచ్చింది ఒక్క మొక్క. ఇంతకుముందు ఒక్క రోజే పావు కేజీకి ఎక్కువ వచ్చినాయి. అట్లా 4 సార్లు హార్వెస్ట్ చేసి చూడండి. ఇంకా మస్తు ఉంది చూడండి కాపు. ఇగో ఇక్కడైతే ఎట్లొచ్చింది చూడండి. ఇగో కనుపు కనుపు కాడ గుత్తి, ఈడొక్కటి 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 ఈడొకటి, ఇక మళ్ళీ ఇక్కడ పూత వస్తుంది. ఇట్లా బాగా కాస్తాయి. ఇంకొకటి ఇగో ఇక్కడ చెట్లల్లో కొయ్యింది చూసిరా తీగ. వామ్మో, నేను కూడా చూడలేగా, ఇప్పుడు మీకే చూపిస్తున్నా. ఇక చూడండి, నేను సపోర్ట్ ఇస్తే ఇంకా బాగుండేది. ఇక్కడొక గుత్తి, ఇక్కడొక గుత్తి, ఇక్కడొకటి, ఇక ఇట్లా గుత్తులు గుత్తులే. నేను చూడలే ఆ చామంతి చెట్ల కొయ్యింది. ఇప్పుడు చూపిస్తుంటూ ఇది నాకు కనిపించింది అనమాట. దీనికి ఏం చేయాలి, ఇట్లా మనం సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇస్తే మంచిగా కనిపిస్తాయి. గాలి అయితే విపరీతంగా వస్తుంది. ఇక్కడ ఒక టమాటా ఉంది. ఇంకా ఇక్కడ చూడండి చిక్కుడుదిగా, ఇంట్లో విత్తనం పడ్డదేమో ఇట్లా వచ్చి ఇట్లా మొత్తం పెద్దగా అయింది చూడండి. మరి చిక్కుడుగా ఏం చిక్కుడుగాయనో తెలియదు, మనకు చిక్కుడుగా వస్తాయా అని తెలుస్తుంది. మరి నేను వేసిన విత్తనం ఎట్లా పడ్డదో పడ్డదనమాట. ఇంకా ఇక్కడ గిట్ట ఉన్నాయి టమాటాలు. పాత చెట్లే మళ్ళీ మంచిగా చిగుర్లు వస్తున్నాయి. ఇంకా వంకాయలు తెంపుకుందాము. అక్కడక్కడ ఒక 5-6 వంకాయలు వస్తుండొచ్చు. జర కూరగాయలు అయితే తగ్గిపోయాయి, ఎందుకంటే పాత మొక్కలు అయినాయి కదా. పాత మొక్కలకు పంట తక్కువే వస్తుంది. మళ్ళీ కొత్త పంట వస్తే కానీ ఎక్కువ పంట రాదు మనకి. ఇక్కడ ఇటు ఉన్నాయి వంకాయలు. వంకాయలు ఎక్కువ వస్తలేవు చూడండి. ఇక్కడ ఒక వంకాయ, ఇక్కడ ఒక వంకాయ, ఇంకా ఇక్కడ ఒక దోసకాయ ఉంది, తెంపుకుందాం రండి. దోసకాయ మొక్కలు అయితే అన్ని కులిపోయినాయి. ఒక్క చెట్టు కాస్తుంది. ఇంకా ఒక్క చెట్టుకు మంచి దోసకాయ చూడండి, మంచి పుల్లగా ఉంటాయి. ఇంక నేను దోసకాయ పప్పే చేస్తాను అనమాట. ఇంకా తోటలో అక్కడక్కడ బెండకాయలు ఉన్నాయి. బెండకాయలు గిట తెంపేసుకుందాం. కొన్ని విత్తనానికి వదిలిన గిట రెడీ అయిపోయినాయి. ఈ వానలకు చిట్లిపోతాయి, అవి గిట తెంపేసుకుందాం. ఇంకా ఇక్కడ స్టార్ బెండకాయలు ఉన్నాయి, ఇవి గిట తెంపుకుందాం. బెండ చెట్లు గిట మంచిగా చిగుర్లు వస్తున్నాయి చూడండి. మనము ఇటువంటి ఆకులన్నీ తీసేసుకోవాలి. ఇక ఇక్కడ మంచిగా చిగుర్లు వస్తున్నాయి చూడండి. ఇంకా ఈ చిగుర్లలో మంచి కాపు అనేది వస్తుంది అనమాట. మనం ఎప్పుడే కానీ పండుటాకులు ఏమున్నా ఇట్లా తీసేసుకోవాలి. ఇక్కడ ఒక బెండకాయ, ఈ లైన్లో గిట్ట ఉన్నాయి బెండకాయలు, తెంపుకుందాం. ఇక ఇవన్నీ తీసేసుకోవాలి. పాత మొక్కలు కాబట్టి ఇక తక్కువ కాపే వస్తుంది, కానీ ఇక్కడ గిట్ట చిగుర్లు వస్తున్నాయి. చిగుర్లల్లో వచ్చే అవకాశం గిట్ట ఉంటుంది. మనం చూసుకొని పీకేసుకోవాలి. మొక్క హెల్తీగా ఉండి కాపు వస్తుందంటే వదులుకోవాలి, లేదంటే తీసేసుకోవాలి. ఇక్కడ గిట్ట ఒక ఎర్ర బెండకాయ, ఇక్కడ విత్తనానికి వదిలింది ఎండిపోయింది. ఇంకా తోటలో పండు మిరపకాయలని పండ్లు వండి రాలిపోతున్నాయి. అంటే ఎక్కువ రోజులాయే కదా పండ్లు వండి. ఇంకా ఈ పండు మిరపకాయలన్నీ తెంపుకుందాం. చాలా ఉన్నాయి పండు మిరపకాయలు. చెర్రీ మిరపకాయలు ఉన్నవి, బుల్లెట్ మిరపకాయలు ఉన్నాయి, ఇట్లా రకరకాలు ఉన్నాయి అన్నమాట. చూడండి, ఈ పండ్లు వండినవి ఎక్కువ రోజులు గిట్ట ఉంచొద్దు. బాగా పండు వండిపోయినాయి, చాలా రోజులు అవుతుంది నేను వదులుకొని, అందుకనే తెంపేస్తున్నా. ఇక చూడండి ఎట్లున్నాయి ఎర్రగా, మన చెర్రీ పండ్ల లాగానే ఉన్నాయి. అందుకనే చెర్రీ మిర్చి అని పేరు వచ్చింది. ఇంక ఈ పండ్లన్నీ తెంపి మంచిగా ఆరబెట్టాలి. ఆరబెట్టి ఓ కవర్లు వేసి పెట్టి, ఇంకా మీరు అడుగుతుర్రు కదా, అడిగిన వాళ్ళందరికీ పంపించాలన్నమాట. ఇక చూడండి ఎర్రగా ఎంత మంచిగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ గిట్ట ఉన్నాయి, తెంపుకుందాం.
చాలా ఉన్నాయి అన్నమాట పండ్లు. మనము అన్ని వదులుకున్నాం కదా, కొన్ని కొన్ని తెంపుకొని. ఇంక ఈరోజు ఈ పండ్లన్నీ తెంపేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇగో పండ్లు బండి రాలిపోతున్నాయి అన్నమాట. ఇక చూడండి ఎంత మంచిగా ఉన్నాయో పండ్లు. ఈ చెర్రీ మిర్చి అయితే ఎప్పుడూ కాస్తూనే ఉంటుంది. సీజన్ అనేది ఏం లేదు, అట్లా కాస్తూనే ఉంటుంది. కానీ వర్షాకాలంలో అయితే ఎక్కువ కాస్తుంది అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి బుల్లెట్ మిర్చి. ఈ బుల్లెట్ మిర్చి గిట పండ్లు బండి చాలా రోజులు అవుతుంది. ఇంకా ఈరోజు దెంపుదాం రేపు దెంపుదాం అన్నట్లనే ఉన్నా, ఎప్పుడు దెంపుదామన్నా టైం సరిపోతలేదు. ఇంకా ఇక్కడ గిట ఉన్నాయి చూడండి, అన్ని పండ్లే. ప్రతి చెట్టుకు ఉన్నాయి పండ్లు. మన దగ్గర ఎన్ని మిరప చెట్లు ఉంటే అన్ని చెట్లకు పండ్లు ఉన్నాయి. ఇంక ఈరోజు మొత్తం ఈ పండు మిరపకాయల హార్వెస్టే. పచ్చిమిరపకాయలు గిట ఉన్నాయి కానీ ఈరోజు ఏం తెంపుకోను, ఎందుకంటే ముందు తెంపుకునే ఇంట్లో అట్లే ఉన్నాయి. ఇక చూడండి ఇంత ముద్దుగా ఉన్నాయి కదా చెర్రీ మిర్చి. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో చెర్రీ మిర్చి. పండులాగానే ఉన్నాయి కదా, చెర్రీ పండులాగా మంచిగా ఉన్నాయి కదా. ఎవరన్నా చిన్నపిల్లలు చూస్తే పండ్లు అనుకునే తింటారు, కానీ అది ఏమా ఘాట్ అన్నమాట. ఇంకా ఈ చిట్టి చిట్టి మిరపకాయలు గిట తెంపేసుకుందాము. ఇవి గిట చాలా ఉన్నాయి. నేను తెంపజాలకనే చెట్లకు వదిలిన ఇవి అయితే. కానీ ఇప్పుడు ఎట్లా తెంపాలనో, ఇక తప్పదు కదా మనకు. అప్పుడు వదిలినా కానీ ఇప్పుడైతే తప్పదు కదా, ఇక తెంపుకుందాం. ఇక చూడండి చాలా ఉన్నాయి. ఇంక చేయితోటే తెంపుతాం మెల్లగా. ఇవి కత్తెర వాటి తెంపనీకే గిట రాదు, ఎందుకంటే కొమ్మ పట్టుకోవాలి. ఓ చేయితో కొమ్మ పట్టి ఓ చేయితో తెంపాలి, లేకపోతే కొమ్మలు ఇరిగే అవకాశం ఉంటుంది. అవకాశం కాదు, ఇరుగుతూనే ఉన్నాయి. ఇంచుమించు 15 నిమిషాలు పడేటట్టుంది చూడు ఈ మిరప చెట్టుకు మిరపకాయలు తెంపనీకే. కానీ ఏం ఘాటు చూడండి. ఇవి అయితే నేను పోపులోనే వేసుకుంటా, లేదంటే పౌడర్ అయినా మిక్సీకి పట్టుకోవచ్చు. కానీ నూనెలో ఎగుతాయి అనుకోండి బాగుంటుంది టేస్ట్. చాలా ఉన్నాయి చూడండి, ఇంచుమించు 1/2 కేజీకి వస్తాయి ఈ ఒక్క చెట్టుకే. ఎంత ఫాస్ట్గా తెంపుతున్నానో చూడండి. మీరైతే ప్రతి వీడియోలో చూస్తారు నేను ఎంత ఫాస్ట్గా తెంపుతానో. అంత ఫాస్ట్గా తెంపిన 20 నుంచి 30 నిమిషాలు ఖచ్చితంగా ఉంటుంది నా కూరగాయల హార్వెస్ట్ వీడియో. అంత ఫాస్ట్గా మళ్ళా. ఇంకా ఇవి చాలు, చాలా ఉన్నాయి, ఇంకొన్ని అయితే వదిలేస్తున్నా. ఇంకా ఇప్పుడైతే ఇన్ని పండు మిరపకాయలు తెంపుకున్నాం చూడండి, చెర్రీ మిర్చి, పొడుగు మిర్చి. ఇంకా ఇక్కడ దొండకాయలు ఉన్నాయి, 1-2 దొండకాయలు అంతే. ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి, అవి గిట 1-2 కాకరకాయలే, ఎక్కువ లేవన్నమాట కాకరకాయలు. చెప్తున్నా కదా అన్ని పాత మొక్కలు. ఇంచుమించు జూన్ 1st వీక్ నుంచి కాస్తున్నాయి మనకి కూరగాయలు. ఇంకా ఎన్ని రోజులు కాస్తాయి చెప్పండి. ఇక్కడ గిట ఉన్నది కాకరకాయ, చిట్టి కాకరకాయలు ఉంటాయి కానీ మళ్ళీ మనకి ఇట్లా తెంపేటప్పుడు కనిపించాయి అన్నమాట. తర్వాత నేను ఇట్లే తోటలో పని చేస్తుంటే కనిపిస్తుంటాయి కొన్ని కూరగాయలు అయితే. ఇక్కడ ఒకటి ఉంది కాకరకాయ, ఇక్కడ ఒకటి ఉంది. చెప్తున్నా కదా పాత చెట్లు కాబట్టి కొన్ని కొన్ని వస్తున్నాయి అన్నమాట. ఇంకా అక్కడ అన్ని పిందెలే ఉన్నాయి, నెక్స్ట్ టైంకి వస్తాయి అన్నమాట అవన్నీ. ఇంకా తోటలో బచ్చల కూర చూడండి ఎట్లుందో. ఇంక ఈ బచ్చల కూర గిట తెంపుకుందాం. ఇట్లా 4-5 తీగలు ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్కసారికి ఒక్కొక్క చెట్టు తెంపుతుంటా నేను. మంచిగా వస్తుంది చూడండి బచ్చల కూర గిట. ఈరోజు బచ్చల కూర ఉంటుంది, గోంగూర ఉంటుంది, తోటకూర ఉంటుంది, తోటలో పొనగంటి కూర ఉంది, ఎన్నో రకాల ఆకుకూరలు ఉన్నాయి.
తోటలో ఒక్కటని చెప్పనా నేను, రకరకాల ఆకుకూరలు, రకరకాల కూరగాయలు. తెంపిన కొద్ది కనిపిస్తుంటాయి. అంటే ఏ మొక్క కనిపిస్తే అది తెచ్చి పెడుతుంటా, ఏ విత్తనం కనిపిస్తే అది తెచ్చి పెడుతుంటా. మిద్దెల జాగ అయితే లేదు, కానీ తెస్తూనే ఉంటా, పెడతానే ఉంటా. కాలు పెట్ట సందు లేదు మిద్దె. ఇంకా ఈసారి ఎండాకాలం కొన్ని కుండీలు మాత్రము పెరటి తోటకు షిఫ్ట్ చేసేస్తా. ఎందుకంటే మొక్కలంటే ఇష్టము, ఇక ఈడ జాగ లేదు, మరి తిరగనీకైతే ఉండాలిగా. అయినా చెట్టుకు చెట్టు గాలెన్న గిట్ట తలగాలి కదా. ఇక మొక్కలు ఇష్టం అని ఇట్లా దగ్గర దగ్గర పెడితే వాటికైనా ఇరికిరుకుంటే బాధనేగా. ఇంకా చూడండి ఎంత మంచిగా ఉందో బచ్చల కూర. ఇగో తీగలు అయితే ఎక్కడెక్కడనో, ఇగో ఇక్కడ బెండ చెట్టు మీద వాకింది చూడండి తీగ. ఇక వాటికి ఎక్కడ సపోర్ట్ దొరికితే అక్కడ. చూస్తురు కదా ఇంత మంచి పంట మనం మిద్దె తోటలో ఎట్లా తీసుకుంటున్నామో. బయటికి వెళ్తున్నామా అసలు ప్రతి కూరగాయ పండిస్తున్నా నేనైతే. అసలు మార్కెట్ కోక ఎన్ని రోజులు ఆయనో. మార్కెట్ కోవాలనిపిస్తుంది కానీ ఉట్టిగా పోయి ఏం చేస్తాను చెప్పండి. నేను మిద్దె తోట పెట్టక ముందు అయితే ప్రతి వారం మార్కెట్కి వెళ్తుంటిమి నేను, మా సారు. ఉదయాన్నే 6 గంటలకు మార్కెట్ అనమాట షాద్నగర్లో. ప్రతి వారం 500 కూరగాయలు కొనుక్కొస్తుంటిని. అప్పుడు ఇద్దరమే ఉంటుంది ఇంకా. మరి ఇప్పుడు నలుగురం ఉంటున్నాము, నలుగురికి 1000 రూపాయల కూరగాయలు చూడండి వారానికి నేను వండిస్తున్నా. మన కూరగాయలు మనం ఇట్లా వండించుకుంటే ఎంత సంతోషం కదా. ఏ మందులు లేని కూరగాయలు ఇట్లా వండించుకొని తింటున్నామా లేదా. ఇట్లా మనకి ఈజీగా వచ్చే పంటలు పెట్టుకోవాలి. మనకు టమాటా, వంకాయ, ఇట్లా బచ్చల కూర, గోంగూర ఇట్లాంటివి ఈజీగా వచ్చే పంటలు. చిక్కుడు, బీర. ఇక చూడండి ఇవన్నీ తీగలే. ఇంకో ఎట్లున్నాయి చూడండి తీగలు. ఎక్కడ సపోర్ట్ ఇయ్యను నేను, మొత్తం ఇట్లా వాక్కపోయింది తీగంతా. ఇంకా ఇక్కడ కలెమాక్ చెట్టు మీద అయితే ఎట్లా చుట్టుకుపోయిందో చూడండి బచ్చల కూర తీగ. ఇది మొత్తం కాయ కాసిపోయింది. ఆకు తక్కువ ఉంది దీనికి, కాయ మాత్రం మొత్తం ఇత్తనాలే అయిపోయినాయి చూడండి. ఇగో పండ్లు వండిపోయినాయి కనిపిస్తున్నాయా. ఇక చూడండి పండ్లు, ఇవన్నీ పండ్లే ఇట్లా కింద పడతాయి. ఇక మనం తోట ఊకి కుండీలలో పోస్తాం కదా మిద్దెను తూకి, ఇంకా అట్లా మొలుస్తాయి. ఇవి మనం వేసుకున్న పంట అయితే గానే కాదు, అంటే ప్రత్యేకంగా వేసుకున్న పంట గానే కాదు, అయినా మనకు మంచి పంట వస్తుంది చూడండి. అంటే ఇది ఈజీగా వండే ఆకుకూర కాబట్టి ఇట్లా వస్తుంది. ఇక చూడండి ఇదంతా ఆకే, తెంపేటోడే కావాలి. తెంపి తెంపి నాకైతే బెజారే కదా మరి. ఇదంతా ఓపి తెంపితే బాగానే వస్తుంది ఆకు, బచ్చల కూర ఆకు. ఇక సాలు, ఇంకోసారికి తెంపుకుందాము. ఇంత వచ్చింది ఇక సాలు. పొనగంటి కూర చూడండి, ఒక కొమ్మ పడ్డట్టుంది. నేను కూలర్ ట్రేలలోనే పెడతా పొనగంటి కూర. ఇక్కడ ఒక కొమ్మ పడ్డట్టుంది బకెట్లో, మనకు తెలియకుండానే ఇక ఇట్లా వచ్చింది చూడండి. లేత పొనగంటి కూర ఇట్లా బకెట్లో పడింది, పడి ఇట్లా వచ్చింది చూడండి. అట్లా ఇంకా చాలా ఉంది, అక్కడక్కడ తెంపుకుందాం రండి. ఇట్లా ఒక్క కొమ్మ పడితే చాలు ఇట్లా వస్తుంది అనమాట లేత పొనగంటి కూర. ప్రతి కుండీలో ఇట్లనే ఉంటుంది చూడండి. మనకు ఇట్లా వచ్చిన ఆకుకూరనే మస్తు అవుతుంది ప్రత్యేకంగా పెట్టకుండా. ఇక్కడ చూడండి చిన్న ఆయిల్ డబ్బాలో లిల్లీ పూల మొక్క ఉంది. ఆ లిల్లీ పూల మొక్కల గిట వాడి ఎట్లా వచ్చిందో పొనగంటి కూర. మనకి ఇట్లా చిన్న చిన్న డబ్బాలలో గిట కొమ్మలు పెడితే మంచిగా కూర వస్తుంది చూడండి. ఇక చూడండి ఇంత కూర వచ్చింది, చిన్న పెద్ద డబ్బా కాదు.
కూర వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఇంకా ఈ కూలర్ ట్రేలో ఇటు ఉంది, తెంపేసుకుందా. నేను ఇట్లా ట్రేలల్లో పెడతా పొనగంటి కూర, కానీ అక్కడక్కడ కొమ్మలు పడి ఇట్లా మంచిగా వస్తుంది అనమాట. నష్టం ఏం లేదు మనకు అట్లా వస్తే. చాలు మనకి మాత్రం కూర వచ్చినా. బయట ఉన్న కూరలు నీసు నీసు వాసన ఉంటాయి. ఈ కాలం వర్షాకాలం ఇష్టం అనిపించదు, ఎంత గడిగినా నీసు వాసన. మనం ఇది కడకున్న వండినా మంచిగా ఉంటుంది. అంటే మన తోటలో ఎవ్వరు ముట్టరు కదా, నేను తప్ప ఒక్కరు ముట్టరు అనమాట. ఇట్లా చూడండి, మంచి పొనగంటి కూర గిట ఎంత మంచిగా ఉందో చూడండి. ఇట్లా ప్రతి ఒక్క ఆకుకూర తోటలో వండించుకోవచ్చు. ఇంకా తోటలో గోంగూర తెంపుకుందాం. గోంగూర గిట చాలా ఉంది తోటలో. ఇక చూడండి పచ్చగా ఎంత మంచిగా ఉందో, లేత గోంగూర. ఒక్కటే ఒక చెట్టు. ఇప్పుడు ఆ ఒక్క చెట్టుకి ఎంత కూర వస్తుందో చూడండి. పెరటి తోటలో ఉంది గోంగూర, ఇక్కడ మిద్దె తోటలో ఉంది. గోంగూరకైతే లోటే లేదు మన తోటలో అయితే. ఇక చూడండి లేత గోంగూర ఇక్కడ గిట్ట ఉంది, తెంపేసుకుందాం. ఇదైతే కాయ కాస్తుంది. మనం మంచిగా కట్ చేస్తేనే చిగురు వస్తుంది, కట్ చేయకపోతే కాయ కాస్తుంది. ఇక కాయ కాసిందంటే ఇక మళ్ళీ చిగులు రావు, ఓన్లీ విత్తనమే అవుతుంది. మనం విత్తనం కావాలనుకుంటే 1-2 చెట్లు ఇక తెంపకుండా వదులుకోవాలి. ఇట్లా తీగలు ఇక్కడ సపోర్ట్ ఇస్తేనే అక్కడ పోతాయి. ఇంకా ఇక్కడ గిట్ట చూడండి గోంగూర ఎంత పెద్దగా అయిపోయిందో మొక్క, చూస్తురా. లేత కూరలు, ఫ్రెష్ కూరలు, అలాగే లేత కూరలు అన్నమాట. ఇది అక్కడ పోయింది, విత్తనానికి వదులుదాం. ఆ కొమ్మ మన కడ్డున్నాయి తెంపుకోవాలి. అది అక్కడ అవతలకు ఉంది కాబట్టి మనకు తాకదు కాబట్టి విత్తనం గిట మంచిగా అవుతుంది. ఇక చూడండి ఇట్లా తెంపితే ఎంత కూరో. ఇక్కడ గిట చూడండి పుల్ల గోంగూర కాయ కాస్తుంది. ఇది గిట నాటు గోంగూర. ఇది ఇప్పటిదాకా తెంపింది మందార గోంగూర, ఇదేమో నాటు గోంగూర. ఇంకా పుల్ల గోంగూర గిట మస్తుంది చూడండి. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇగో ఇక్కడ చూడండి. ఇగో ఇక్కడ ఇట్లాంటివి 2-3 చెట్లు ఉన్నాయి. కానీ ఇది నెక్స్ట్ టైం తెంపుకుందాం, ఎందుకంటే ఇప్పటికే చాలా ఆకుకూరలు తెంపినాము. ఇంకా ఇక్కడ గిట్ట ఉంది గోంగూర, ఇది నాటు గోంగూరే. ఇక్కడ గిట్ట చూడండి గోంగూర. ఈ గోంగూర చెట్టు వేరే కుండీలు ఉండే, అయితే ఆ కుండీలకించి వీకి ఇందులో పెట్టిన, మంచిగా నాటుకొని మంచిగా వచ్చింది చూడండి మొక్క. మనము గోంగూర గిట మనం మార్కెట్ కింద తెచ్చుకొని వేర్లు ఉంటాయి కదా కూరకి, అలా నాటుకున్నా మంచిగా వస్తుంది గోంగూర. ఎవరికైనా విత్తనాలు లేకుండా మార్కెట్లో తెచ్చుకుంటారు అనుకోండి, అప్పుడు వేర్లు నాటండి, మంచిగా ఇట్లా వస్తుంది. ఇంకా ఇక్కడ అంతా పుదీనా ఉంది, నేను తెంపట్లేదు. తెంపకపోయేసరికి ఇట్లా ముదిరిపోతుంది, అలాగే ముట్ట వచ్చేస్తుంది చూడండి. మనం కట్ చేస్తేనే మంచిగా వస్తుంది పుదీనా గిట. నేను కొంచెం కొంచెం అవసరం ఉన్న కాడికి తీసుకుపోతా కదా రోజు, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు, రోజు అని కాదు. కాకపోతే ముదిరిపోతుంది, అంటే ముడతలా వస్తుంది అన్నమాట. అందుకే ఇదంతా కట్ చేద్దాం. మనం అట్లా కట్ చేస్తేనే మంచిగా వస్తుంది అన్నమాట. ఇక చూడండి తీగలు తీగలు ఎక్కడ పోతే అక్కడ పుదీనా. ఇదంతా ముదిరిపోయింది చూడండి. మనకి ఇట్లా ఎక్కువ ఉన్నప్పుడు పుదీనా చట్నీ చేసుకోవాలి, లేదా పుదీనా రైస్ చేసుకోవాలి. పుదీనా చట్నీ మంచిగా పచ్చిమిరపకాయలు, చింతపండు, జీలకర్ర వేసి మంచిగా నూనెలో ఫ్రై చేసుకొని చట్నీ చేసుకుంటే మనకు మంచిది అనమాట హెల్త్కి. ఈ పుదీనా ఇట మనం ఇట్లా కట్ చేసుకుంటే మంచి చిగురు వస్తుంది, మనకు ఒక రోజు కట్ల హెల్తీకరమైన చట్నీ అవుతుంది అనమాట.
ఈ పుదీనా చట్నీ తినడం వల్ల జీర్ణక్రియ అనేది మంచిగా పనిచేస్తుంది అనమాట. పుదీనాలో ఇట్లా మంచి మెడిసిన్ వాల్యూసేగా, అందుకనే చెప్తున్నా. ఇక చూడండి మాత్రం ఇక ఇంత తెంపుకున్న పుదీనా, మంచి పుదీనా. ఇక చూడండి మంచిగా పుదీనా రైస్ అన్న చేసుకోవచ్చు, పుదీనా చట్నీ అన్న చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ చట్నీయే చేస్తా, ఎందుకంటే మన తోటలో వచ్చిన పచ్చిమిరపకాయలు కారం ఉంటాయి కదా, అట్లా కారం ఉన్న మిరపకాయలతో చట్నీ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా తోటలో అయితే పువ్వులు మస్తున్నాయి, తెంపుకుందాం. చాలా రకాల పువ్వులు పూస్తున్నాయి మన తోటలో. మందార పువ్వులు, గులాబీ పువ్వులు, రకరకాల పువ్వులు. ఇంకా ఇప్పుడు వినాయకుల పూజలు కాబట్టి మనకు అవసరం లేకున్నా వేరే వాళ్ళకన్నా పూజకిద్దాం తెంపి. చూడండి రకరకాల పువ్వులు చాలా వస్తాయి. ఇంకా ఇక్కడైతే డాలియా చూడండి, డాలియా. ఇక చూడండి జర్మనీ, అన్ని రకరకాల పువ్వులు అన్నమాట. ఇక మందారాలు అయితే రోజుకు ఇంచుమించు ఒక 15-20 పువ్వులు పూస్తాయి, అన్ని కలర్స్ వచ్చి. ఇక చూడండి ఎట్లున్నాయి కలర్ పువ్వులు, కలర్ పువ్వులు అన్నమాట. మనకు బయట కొనకుండా పువ్వులు గిట్ట ఇట్లా మన తోటలో వండించుకోవచ్చు అనమాట. పింక్ కలర్ అయితే ఎంత మంచి కలరో, పింక్, వైట్, మెరూన్, ఎల్లో, ఆరెంజ్, ఇట్లా రకరకాల కలర్స్ మందారాలు. ఇక చూడండి ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి కొన్ని. చూడండి ఇప్పటి వరకు తోటలో నేను తెంపుకున్న కూరగాయలు ఎన్ని రకాలు వచ్చినాయో చూడండి. రకరకాల కూరగాయలు చాలా వచ్చినాయి అన్నమాట. ఇక చూడండి చెర్రీ మిర్చి ఎంత మంచిగా ఉన్నాయో, చెర్రీ పండ్లలాగా భలే ఉన్నాయి కదా చెర్రీ మిర్చి. అలాగే క్యాబేజీలు, దోసకాయ, చెర్రీ టమాటాలు, మన లోకల్ టమాటాలు, దొండకాయలు, కాకరకాయలు, వంకాయలు, కాలీఫ్లవర్లు, బెండకాయలు, బీరకాయలు, ఇట్లా 10 రకాల కూరగాయలు చూడండి. అలాగే రకరకాల పువ్వులు, ఇట్లా రకరకాల పువ్వులు చూడండి తోటలో. ఇంకా చాలా ఉన్నాయి, నేనే తెంపలేదు, కొన్ని తెంపుకున్నా. అలాగే బచ్చల కూర, గోంగూర, పొనగంటి కూర, పుదీనా, ఇలా 4 రకాల ఆకుకూరలు, 10 రకాల కూరగాయలు అయితే ఇప్పటి వరకు మిద్దె తోటలో అయితే నేను తెంపుకున్నా. చూడండి వారంకు సరిపోయే కూరగాయలు మిద్దె తోటలో తెంపుకున్నా. ఇంకా ఎన్నో రకాల ఆకుకూరలు, పచ్చిమిర్చి, ఇలా రకరకాలైతే ఇంకా ఉన్నాయి. ఏవైతే ముదిరిపోతాయో అవి మాత్రమే నేను తెంపుకున్నా. ఇంకా లేత మళ్ళీ వారం మళ్ళీ తెంపుకోవచ్చు. బయటికి వెళ్ళకుండా మన తోటలోనే ఇన్ని కూరగాయలు అయితే నేను తెంపుకున్నా కదా. మరి నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.